నమస్తే. ఖమ్మం నగరాన్ని వరద ముంచెత్తింది, వర్షం ముంచెత్తింది. 52 సెంటీమీటర్ల కనీవినీ ఎరుగని వాన ఖమ్మం నగరంలో పడింది. ఈ పక్కనే ఉన్న మున్నేరు వాగు ప్రవహించడంతో నగరాన్ని ఆనుకొని వాగు ప్రవహిస్తుంది. ఇక్కడ ఉన్న నీళ్లు మున్నేరు, ఆకేరు, బుడమేరు ఇట్లా కొన్ని నదుల ప్రవాహం అంతా వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది. ఆ ఏరు ఏదైతే ఉందో ఆ ఏరు మొత్తం పొంగి ప్రవహించడంతో కాలనీలు మున్నిట మునిగినాయి. సో మనం ఇది బొక్కలగడ్డ అన్న ఒక ఏరియాలో ఉన్నాం. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే మనం కనీసం నిలబడలేని సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. సో ఇది రోడ్లన్నీ కూడా ఏ రకంగా బురదమయమైనాయో మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నది. అందరూ ఇళ్లలో ఉన్న జనం అంతా ఇవాళ ఇక్కడికి చేరుకొని ఇళ్ళని సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఒక 2 ఫ్లోర్ల వరకు నీళ్ళు వచ్చినాయి అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఈ ఇల్లు పైభాగాన వరకు నీళ్ళు వచ్చినాయట. ఈ కాలనీకి జస్ట్ ఆనుకొనే అవతలి పక్కన ఏరు ఉంటుంది. చూడండి బయట ఉన్న పరిస్థితి చూడండి. బియ్యం పాపం వీళ్ళు ఎవరియో ఇవన్నీ కూడా తడిసిపోయి మొత్తం మీవేనా? సో తడిసిపోయి మొత్తం ఈ బియ్యం ఇదంతా కూడా ఇంకొక 2 రోజులు ఇదే సిచ్యువేషన్ ఇట్లాగే ఉంటే ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. సో తక్షణం గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. పెద్దవాళ్ళు ఇట్రా. సో మీ అన్న బియ్యం మాయే సార్. ఏం బియ్యం ఇవి? సన్న బియ్యం సార్. మనం 3 డేస్ కింద తీసుకొచ్చాం. ఓపెన్ కూడా చేయలేదు. ఇల్లు మీది ఇదే సార్. ఆ మూల మీది అదే ఇల్లు సార్. ఎంత హైట్ నీళ్ళు వచ్చినాయి? 11 ఫీట్ వచ్చినాయి సార్. అవి అక్కడ అవపడుతుంది చూడండి, లిక్కిరి అవపడుతుంది. 11 ఫీట్ దాకా వచ్చినాయి సార్. ఆ సన్ సైడ్ దాకా వచ్చినాయి సార్. సో మీరు ఏ టైంలో ఈ వరద స్టార్ట్ అయింది? మార్నింగ్ 7కి స్టార్ట్ అయింది సార్. 6 గంటల వరకు ఏం లేదు సార్. మామూలుగా అసలు వాటర్ కూడా రాలే పైకి. ఒక్కసారిగా వచ్చేసినాయి వాటర్. రెడ్ అలర్ట్ కూడా లేదు. నైట్ టైంలో ఎవరు అలర్ట్ కూడా చేయలేదు. కనీసం ఎవరైనా చెప్పాలి కదా, పైనుంచి వరద ఎక్కువ వస్తున్నది, అలర్ట్ చేయాలా? సార్ ఏం లేదు సార్. మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా నైట్ వస్తే ప్రాణ నష్టం చాలా జరిగిపోయేది. ఒక్కసారి నైట్ కనుక గంటలో పెరిగి ఉంటే ప్రాణ నష్టం జరిగేది సార్ ఎక్కువ. సో మీ ఇంట్లో మీరు ఏమేమి కోల్పోయారు? ఇదంతా మీవేనా? సామాన్లు ఏవి పనికిరావు సార్. ఒక్క సామాన్ కూడా పనికిరావు సార్. గతంలో ఎప్పుడైనా వచ్చిందా? ఇదే ఫస్ట్ టైం సార్ ఇంత రావడం. పక్కనే వాగుంది కదా, ఎప్పుడు ఇంత ఘోరంగా రాలేదు సార్. ఫస్ట్ 20 years కింద బ్యాక్ వచ్చింది సార్. 2 years కింద వచ్చింది. ఇంత ఎక్కువ వచ్చిందా? అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది సార్. అప్పుడు వచ్చింది. అయితే అప్పుడు వచ్చింది కానీ ఇంత రాలేదు. వచ్చింది కానీ కొద్దిగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మన కాలుడి వరకు పోయింది. ఇంట్లో మొత్తం సామాన్లు గీమాన్లు మొత్తం పోయింది సార్. మొత్తం A to Z మొత్తం పోయింది సార్. సామాన్ గీమాన్ మొత్తం A to Z మొత్తం పోయినాయి. మేము తడి బట్టలతో సహా బయటకు వచ్చేసాం. పాయింట్ ఏంటంటే నైట్ వచ్చి ఉంటే చాలామంది ప్రాణాలు ఇదైపోయేవి. మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. మరి ఎట్లా బయటకు వెళ్ళిపోయారు మీరు? అంటే మార్నింగ్ వచ్చింది సార్. మార్నింగ్ 7:30కి అట్లా వచ్చింది. మన కార్పొరేటర్ వీళ్ళు వచ్చారు. తాడు వేసి సహాయం చేశారు. కట్టి బట్టలతో మనం బయటకు వచ్చేసినాం. అది ఇప్పుడు ఏమైనా రెస్పాన్స్ ఉందా? గవర్నమెంట్ ఇమీడియట్గా లోకల్ లీడర్లు వ్యవస్థ అంతా రెస్పాండ్ అవుతున్నదా? రెస్పాండ్ అవుతున్నారు సార్. నిన్న సీఎం గారు వచ్చారు, మా మినిస్టర్ తుమ్మల నాసర్ గారు వచ్చారు, బాలసాని లక్ష్మణ గారు వచ్చారు, అందరు వచ్చారు. మా కొద్దిగా వాటర్ వస్తూనే ఉన్నాయి. ప్రజలు కూడా టిఫిన్ కొద్దిగా సాయం చేస్తున్నారు. సొల్యూషన్ ఏమైనా ఉందా? మళ్ళీ భవిష్యత్తులో ఇట్లాంటి వాన మళ్ళీ వస్తే మళ్ళీ మునుగుతారు కదా, పరిష్కారం ఏమైనా కనిపిస్తుంది సార్? ఏం చేయలేదు. అయితే అది కడతానని అన్నారు. కడతా అన్నారు. కడతారేమో సార్, మ్యాక్సిమం కడతారు. సో వీళ్ళ ఎంత నష్టం మీ వరకు మీకు జరిగి ఉంటుంది? ఇక అయితే టీవీ ఫ్రిడ్జ్ అన్నీ పోతాయి సార్. మాయనే కాదు, టోటల్ బొక్కలగడ్డ అనేది స్పాష్ మొత్తం పోయినాయి సార్. ఇదిగో బియ్యం తెచ్చి ఇట్లా పోస్తున్నాయి. ఎక్కడివి? మా ఇంటి దగ్గర ఇవి తడిసిపోయినాయి సార్. మొత్తం తడిసిపోయినాయి. ఏం పనికిరావు సార్. ఏం పనికిరావు. తినడానికి కూడా తిండి లేదు సార్. వస్తున్నారా ఏమన్నా వచ్చి మాట్లాడి? ఎవరు రావట్లేదు సార్. ఎవరు రావట్లేదు, ఎవరు చూడట్లేదు. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు సార్. ఏం పట్టించుకోవట్లేదు సార్. అది మీరు ఎట్లా బయటపడగలిగిరి వరద నుంచి? స్కూల్లోకి వెళ్ళాం సార్. ఎవరైనా వచ్చి రక్షించిరా లేకపోతే మీకు? ఎవరు రాలేదు సార్. పడవలు లాస్ట్కి వచ్చినాయి సార్. అంతా అయిపోయిన తర్వాత వచ్చారు సార్. అంతా అయిపోయిన తర్వాత వచ్చి పెళ్లి కూతురుని చూసినట్టు చూసి వెళ్ళిపోయారు సార్. అది జరిగింది. సౌకర్యం కూడా ఏమి లేదు. తినడానికి తిండి కూడా లేదు. మీరు ఇంతవరకు ఎంత టైం? నేను ఒకటైతున్నది. ఎవరు కూడా అందించే వాళ్ళు లేవు. మంచినీళ్ళు కూడా లేవు, ఏమి కూడా లేవు. ఏడికి పోయేస్తున్నారు? ఏడికి పోవటంలే. రాత్రి పండుకోవటానికి కరెంట్ లేదు, తినటానికి అన్నం లేదు. అన్నం పెట్టలేదా ఎవరు? సాయంత్రం పూట కరెంట్ లేదు. తెలిసిన వాళ్ళ ఇంటికి పోయి వచ్చినాం. తెలిసిన వాళ్ళ ఇంటికి పోయారు. మరి ఇప్పుడు ఇల్లు ఎట్లుంది ఇక్కడ? అంత ఘోరం ఉంది సారు. ఇంకా కడుక్కోలేదు ఇల్లు. కడుక్కోలే? అంత ఘోరం ఉంది.
చూడలేము ఇల్లు కట్టడానికి బట్టలు కూడా లేవు ఇంట్లో. బట్టలు కూడా లేవు. ఉమ్. మరి ఎవరైనా వచ్చి ఎట్లున్నారు ఏమని అడిగిరా ఎవరన్నా? నాకెవరు లేరు సార్. ఎవరు లేరు. గెలిపించినందుకు మాకు శిక్ష. ఇంతకుముందు వాళ్ళందరూ ఉండగా మాటే నాయసరావు కానీ తోటరావు కానీ వాళ్ళు ఉన్నంతసేపు మమ్మల్ని లేదు. ఏమంతా రెడ్డి అని గెలిపించినాక ఇంకా సారు చీరలు ఇచ్చారు, తలకు చీర ఏమన్నా ఉమెన్స్ కాలేజీలు ఇచ్చారు, మగ చీరలు ఇచ్చారు. మీది ఎక్కడ బ్రదర్? ఇక్కడ ఇదే ఇల్లు. ఎట్లా ఉంది లోపల అంతా? మొత్తం తడిసిపోయి ముద్దలు అయిపోయినాయి, గొడ్డలు గేటలు మొత్తం. మీరు ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? అయ్యా నేను ఒక ఇంట్లో కిరాయికి ఉంటా. నా చిన్న బిడ్డ మొగుడు లేడు, 2 పిల్లలు ఉంటారు. మొత్తం ఎవరు కట్టిస్తా అన్నారు? లీడర్ కట్టిస్తాను సార్. కట్టి ఇవ్వలేదు సార్. దెంగరు నాయకులు ఇండ్లు ఏం లేవా? లేవు సారు, గరీబులు. ఎట్లా భోజనం ఎట్లా తిన్నారా మరి? సారు ఎవరైనా తీసుకొచ్చి పెడుతున్నాం, తింటున్నాం, లేకపోతే లేదు. ఎవరో వచ్చి కార్లో వచ్చి ఇచ్చి వెళ్ళిపోతున్నారు సార్. అది మీకు ఎంత నష్టం జరిగింది? రైసు గుడ్డలు పేటలు మొత్తం తడిసి మొత్తం అయిపోయి మొత్తం తీసుకొచ్చి ఫ్రిడ్జ్ టీవీ ఫర్నిచర్ పూరా తీసుకొచ్చి బయట పడేసినాం. ఏమైనా పనికి రాకుండా ఏం గుడ్డలే మిగిలినాయి, మాకు బట్టలే మిగిలినాయి, ఏమి లేదు అల్లో. ఎవరైనా వచ్చిరా ఉదయం నుంచి ఏమన్నా లీడర్లు, లోకల్ లీడర్లో లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు ఈ కాలనీకి వచ్చిండా? వచ్చారు. ఏమంటాడు? ఏమన్నా చూసుకుంటూ వెళ్ళిపోయారు అంతే, మామూలుగా చూసుకుంటూ వెళ్ళిపోయారు, ఏం చెప్పలేదు. ఎట్లా మీకు భోజనం ఏర్పాటు చేసిరా? ఏం ఏర్పాటు చేయలేదు ఇంకా నో పాల ప్యాకెట్స్ కానీ ఇప్పుడు ఇంకేది లేదు. మరి పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంకా పిల్లలు అసలు ఏడుస్తున్నారు, వాళ్ళకి ఆగలే దారుణంగా ఉంది, మంచి లేవు, తినడానికి ఏం లేదు, ఏడుస్తున్నారు. సో సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది. ఇవి ఇప్పుడు మీ బస్తా మీదేనా? నువ్వే ఇప్పుడే తీసుకొచ్చేసినండి. మొత్తం అసలు అలాంటివి ఒక 5-6 బస్తాలు ఉన్నాయి ఇంక ఇంట్లోనే. డివైడ్ చేసి ఏం చేస్తాం, మనుషులు తప్ప ఏం మిగలలే. ఇక పట్టించుకుంటున్నారా ఎవరన్నా? నిన్న వచ్చిండు సీఎం, అది అన్నాడు ఇది అన్నాడు, మరి ఏం చేస్తాడో చూడాలి. ఇక తక్షణ సాయం 10,000 అంటారు, ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేడు, ఏం లేదు. కనీసం ఫుడ్ మార్నింగ్ ఆఫ్టర్ కొద్దిగా ఇస్తూనే ఉన్నాడు. అంటే బయట వాళ్ళు కూడా కొంతమంది చేసుకొచ్చి ఫుడ్ వరకు కొద్దిగా ఏదో చేస్తారు. ఇప్పుడు ఏదో కూరగాయలు అంటారు, అదంటారు ఇదంటారు, నిత్యావసర ఇంతవరకు అయితే ఏం రావట్లేదు. అది పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మీరు కొనుక్కోవాలా? మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఉన్న టీవీలు గీవీలు అంతా అసలు ఏమి మనుషులేం మిగిలినవండి. ఎంతవరకు వచ్చి ఉంటుంది? ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అయితే ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది. ఆ డీమార్ట్ కాడికి వచ్చినాయి నీళ్ళు, అక్కడ నడుము లోతు వచ్చినాయి, పెట్రోల్ బంక్ కాడ దాకా వచ్చినాయి. అది పరిస్థితి. ఏం లేవు, ఓన్లీ మనుషులే. మొన్న ఇంటికి 2 లక్షలు ఇచ్చినా వాళ్ళు పూడ్చలేవరు. ఇంటికి 2 లక్షలు ఇచ్చినా ఈ నష్టం అనేది పూడ్చలేవరు. కాకపోతే ఇక మరి తప్పదు కాబట్టి అది ఏం చేస్తారో చూడాలి. 5 బస్తాలు పడేయాల్సిందే. మొత్తం 3 క్వింటాలు పోయినాయండి మా ఇంట్లో అయితే. 3 క్వింటాలు రైస్ పోయినాయి. అది రైసే కాదు, 60,000 టీవీ, ఫ్రిడ్జ్లు ఏం మిగలలే, కొలాప్స్, మొత్తం కొలాప్స్. అది పరిస్థితి. సరే అన్న. సో సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉన్నది. కాలనీ చూస్తే ఏం కాలనీ అంటే బొక్కలగడ్డ అంటారా? మంచికంటి నగర్. సర్టిఫికెట్లు తీసుకునే టైం కూడా ఇవ్వాలి అసలు. మొత్తం దానిపైన మా మేడాని. బియ్యం మొత్తం, టీవీ, కూలర్, ఫ్రిడ్జ్ ఏం లేవు, ఒక్కడు కూడా పనికి వచ్చేటట్లు. కట్టుబట్టలే వరద వచ్చే అర్థం అవుతున్నదా? ఫస్ట్ నైట్ ఎవరు ఇన్ఫర్మేషన్ లేదు అసలు ఇక్కడ. ఎవరు ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. నైట్ అనౌన్స్మెంట్ వస్తున్నాయని ఎవరు అంతకుముందు ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు 2-3 రోజుల నుంచి. ఈసారి ఎవరు ఇవ్వలే అసలు. చదువుకోని కూడా ఎవరు చెప్పలే మొత్తం. ఓకే అన్న. సో ఈ కాలనీలో మనం ముందుకెళ్తే ఎంత ఘోరంగా ఉంది చూడండి సిచ్యువేషను. ఏదో శానిటైజ్ చేస్తూ ఉన్నారు, బ్లీచింగ్ పౌడర్లు అవి చల్లుతూ ఉన్నారు, కానీ ఈ ఉన్న మురుగుని తీసేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. వీళ్ళంతా బట్టలు ఉతుక్కుంటున్నారు, బట్టలు వాష్ చేసుకుంటున్నారు. మొత్తం బురదమయం అయిపోయిన బట్టలు ఇండ్ల ముందే వాష్ చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఇది కిరాణా షాప్. ఇది షాప్ అంతా కొలాప్స్ అన్న మొత్తం. ఆ కుప్పంతా మీదే. అరే వస్తా. సో ఇది కిరాణా షాపు. ఇది వీళ్ళు
షాప్ ఇదంతా కూడా ఎంత హైట్ వచ్చినాయి నీళ్లు? ఇక్కడ 5 దాకా వచ్చినాయి అన్న. ఫస్ట్ ఫ్లోర్ ఆల్రెడీ ఇంకొక అడుగున్నర అయితే 2వ ఫ్లోర్ కూడా మునిగిపోయి 5 దాకా మెట్లు ఎక్కేసి 5 దాకా పోయినాయి. ఇక వాళ్ళు భయంగా వెళ్తే ఆ డాబా ఎక్కారు. ఎంతసేపట్లో ఈ పెద్ద ఇంత వరద వచ్చింది? ఒక ఉదయం 4:30 ప్రాంతం నుంచి స్టార్ట్ అయింది. 8:30-9 గంటల వరకు స్ప్రెడ్ అయిపోయింది. అసలు ఎట్లా బయటపడ్డారు? మేము ఊహించరాలేదండి. మేము చదువుకుంటానికి రాదులే అని చెప్పేసి అనుకునేసరికి తిరిగేసరికి ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి. ఇంత 40 సంవత్సరాల్లో ఇది ఫస్ట్ టైం ఇట్లా రావడం. అంతకుముందు వచ్చినాయి కానీ అటు పక్కన పోయింది కానీ ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇది ఊహించరాని సంఘటన. వెళ్ళిపోయారా? బిల్డింగ్ ఎక్కే ప్రయత్నం చేసిరా? మేము వెళ్ళిపోవడానికి కూడా మాకు ఆల్రెడీ మేము బయటకు వచ్చేసరికి నడుము లోతులు వచ్చేసినాయి. ఆడోళ్ళు నడవలేరు అని చెప్పేసి పైకి పంపించేసిన. మా మొగళ్ళ మట్టుకు బయట ఉండేసి బయట ఉన్నాం. నైట్ 2:30-3 గంటల తర్వాత తగ్గినాక అప్పుడు మేము వచ్చినాం లోపల. అరే అరే సామాన్ అంతా ఖరాబ్ అయిపోయిందిగా. సో మొత్తం బురదే. అరే రే 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 ఏసీలు గీసీలు మొత్తం పోయినాయి. లైట్ లేకుండా ఎట్లా వచ్చినాం? మీరు ఎట్లమ్మా పైన ఉన్నారా మొత్తం అంతా? పైనే ఉండి భయం అవ్వలేదా? అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినట్టుంది ఆల్రెడీ. మీరు పైన భయం అయిందా? భయం వేస్తుంది. బట్టలన్నీ ఖరాబ్ అయిపోయినాయి మొత్తం. ఇట్లున్న బట్టలు ఉతుకుతున్నారా? లేదు, పడేయటం అయ్యి మామూలుగా ఉన్నాయి. కొన్ని ఉతుకు కొన్ని పడేస్తాం. ఫ్రిడ్జ్ కూడా ఖరాబ్ అయిందా? ఎంత నష్టం జరుగుంటుంది మీ షాప్ మీకు? మాకు ఒక 3-4 లక్షల దాకా లాస్ అయింది. డబ్బులు కూడా ఖరాబ్ అయిపోయినాయి మొత్తం. ఇంతకుముందు ఎప్పుడు రాలేదా? ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. పోయిన సంవత్సరం వచ్చిందిలే కానీ అంత ఫ్లోటింగ్ ఏం రాలేదు. అవతల బజారు యువతల బజార్కి వచ్చింది. మా దాకా రాలేదు. అప్పుడు మేము సేఫ్లోనే ఉన్నాం. ఇది మాత్రం ఊహించరాని సంఘటన. సో ఇదంతా ఏరియా అంతా వరదతో నిండిపోయింది. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చినాయట. ఎక్కడ వెళ్ళాం? వస్తుంది. సో బేసిక్గా ఈ మున్సిపల్ సిబ్బంది ఇమీడియట్గా వీటన్నిటిని తొలగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ చెత్త ఇది మురుగు అంతా కూడా రోగాలకు దారితీసే అవకాశం ఉంది. సో బ్లీచింగ్ పౌడర్ అయితే చల్లుతున్నారు కానీ ఇది పరిష్కారం కాదు. తక్షణం ఇదంతా కూడా ఎత్తేయాల్సిన అవసరం ఉన్నది. సో కాలనీ పూర్తిగా ఇదైపోయినది. వాళ్ళ 2 వీలర్స్ కానీ బండ్లు కానీ. సో ఇక్కడ చూస్తే ఇది చూడండి, కొత్త బండి ఇది. టోటల్ ఖరాబ్ అయిపోయింది. ఇంటి బయట ఉన్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఓకే. సో ఈ బండ్లు ఇవన్నీ కూడా మొత్తం ఇదైపోయినాయి చూడొచ్చు. ఏది ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చింది. సో ఈ సామాను వీళ్ళంతా చూడండి, ఎవరింటి ముందు చూసినా ఒక కుప్ప ఉన్నది చూడండి. మొత్తం లోపలంతా అరే రే 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 ఏం చేస్తుంటారు భయ్య? పర్లేదు. మాది షాప్ సార్. అట్టి పనులు బ్యాన్ చేస్తాం మేము. ఎంత నష్టం జరుగుతుంది? మినిమం సార్ మాకు ఒక 3-4 lakhs కంపల్సరీ సార్. ఎందుకంటే టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏసీ అన్నీ పోయినాయి సార్. ఏమీ లేవు. ఒక చూడండి ఒకసారి, మీరు లోపల రండి. అసలు ఏమీ లేదు సార్. మొత్తం ఖరాబ్ అయినాయి సార్. ఇక గల్లీ చూడండి ఒకసారి. అమ్మా మేము కష్టపడితేనే వెళ్ళాలి సార్. మాకు ఇంత లాస్ వచ్చింది, మరి ఎలా చెప్పండి మీరు? మొత్తం ఖరాబ్ అయినాయి. సో సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది. మరి లోకల్ నాయకులు ఏం చేస్తున్నారో అనుకున్నంత స్థాయిలో పని చేయట్లేదు అన్న అభిప్రాయమే వినిపిస్తుంది. సరే, ఒక్కసారిగా వచ్చిన వరద కాబట్టి ఏం చేయలేము ఇప్పుడున్న సిచ్యువేషన్ అని మీరు చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఇమీడియట్గా వీళ్ళని ఇక్కడి నుంచి బయటపడేసే మార్గం కావాలి. వీళ్ళకి సహాయ చర్యలు ఇమీడియట్గా చేసే ప్రయత్నం జరగాలి. కొంతవరకు అయితే మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు వర్క్ చేస్తున్నారు.
బట్ అనుకున్నంత స్థాయిలో ఇంకా గట్టిగా చేయాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. అమ్మా ఏం చేస్తున్నారు? అయ్యో ఈ టీవీ ఎవరిది? టీవీ ఎత్తేసినారు. అన్నీ పోయినాయి. పర్లేదు. మీకు ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది వరద? నిన్న ఉదయం మొన్న 4:30కి స్టార్ట్ అయింది. 9 మొత్తం నిండిపోయింది. ఏ వస్తువులు నైట్ అంతా ఇన్ఫర్మేషన్ అనేది లేదు సార్. మా బంధువుల వాళ్ళు అక్కడ ఉంటే విశాల్ మార్ట్కి వెళ్ళిపోయాను. ఇక అసలు మనకి ఇన్ఫర్మేషన్ లేదు, ఎట్లా వరద వస్తుంది అనేది తెలీదు. ఏంటి వస్తువులు సర్దుకోవటం కూడా మనకి సాధ్యపడలేదు. ఇంతకుముందు ఎప్పుడైనా అయిందా ఇల్లు కట్టిన అప్పటి నుంచి ఇప్పటిదాకా? లేదు, ఇదే ఫస్ట్ టైం. వచ్చింది కానీ మా ఇంట్లోకి అయితే రాలేదు. మేము అదే ధీమాతో ఉన్నాం, ఇంకా మనకేం కాదు కదా, ఎప్పటిలాగానే ఉంటుంది, వస్తే ఇంకొక మెట్టు ఎక్కిద్ది అంతే అన్నట్టుగా సామాన్లు సర్దుకోలేదు. ఈలోపు ప్లస్ ఇప్పుడు మీరు అడిగి రాబడి ఎలక్షన్లో అప్పుడు కట్టాలని 5 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు వస్తుంది చేస్తుంది అని చెప్పేసి. ఓకే సో పిల్లలకి ఏమన్నా ఇచ్చినారా ఇంతవరకు? ఏమన్నా ఏం లేవా? సో వర్స్ట్ అందరూ వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోయారు పాపం. అవున సామాన్ తీసుకొని ఏదో కడుక్కొని ఏదో చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీవీలు అన్నీ పోయినాయి, ఏమీ మిగలలేదు పాపం. జనం అంతా ఆగమైపోయారు. ఒక్కసారి చూడండి. సో రోడ్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి పాపం. పిల్లల బుక్స్ ఇవన్నీ, పిల్లల బుక్స్ మళ్ళీ పేరెంట్స్ మళ్ళీ పిల్లలకి మళ్ళీ కొనివ్వాలి ఇవన్నీ కూడా. చూడండి చాలా దారుణం పాపం. వర్స్ట్ సిచ్యువేషన్. అబ్బా. సో బురద చూడండి, మొత్తం బురద, పేరుకుపోయిన బురద ఉంది. అన్ని ఇళ్ళ ముందు టీవీలు ఉన్నాయి, టీవీలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఆల్ ఇక్కడ టీవీలు, మొత్తం టేబుల్స్, బయట ఉన్న బండ్లు ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయినాయి పూర్తిగా. ఎల్ఈడి టీవీలు, బియ్యం. ఎంత నష్టం జరిగి ఉంటుంది మీకు? సుమారు మీకైనా అన్ని సామాన్లు, బెడ్లు, మొత్తం సామాన్లు అన్నీ పోయినాయి. ఫస్ట్ టైమా ఈ ప్రాబ్లం ఇట్లా ఫేస్ చేయడం? ఇది ఇట్లా ఎంత రావడం ఫస్ట్ టైం. ఇది బండ్లన్నీ వాటర్ పోయి ఖరాబ్ అయినట్టే కదా? అన్నీ వాటర్కి పోయినాయి కానీ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. పడకగా మంచాలు గించాలు మొత్తం పాడైపోయినాయి అన్నీ. ఏం పని చేస్తారు మీరు? నేను టైలర్ పని చేస్తాను. టైలర్ పీస్ వర్క్ చేస్తాను. కిరాయికుంటాను. రెంట్ ఇల్లేదే. రెంటెడే, ఓన్ కాదు. మొత్తం ఆగం అయిపోయినాయండి. ఒక్క సామాను కూడా సరిగా లేదు. పడక ఇప్పుడు మార్నింగ్ నుంచి ఏమన్నా వచ్చినారా? వచ్చేమన్నా ఎట్లున్నారు ఏంది? ఏం ఫుడ్ ఏమన్నా తీసుకొచ్చారా? ఏం లేదు, అసలు ఏం తేలేదు. వాటర్ కూడా లేదు ఇప్పుడు దాకా. ఏం లేదండి మా కాడ ఇప్పుడైతే. ముందు ఏంటి మీకు బియ్యమా? మొత్తం నీళ్ళే. ఇప్పుడు పనికి రావు కదా ఇంకా. ఎవరు రాలేదమ్మా ఇంతవరకు? నిన్న మాత్రం భోజనం పంపించారు, ఇవాళ మాత్రం ఇప్పటిదాకా ఈ ఏరియాకి రావట్లేదండి. మెయిన్ రోడ్ ఒకటి అయిపోయింది. వస్తుండ్రు, అటు వెళ్ళిపోతుండ్రు. సందులలో చూడకుంటే ఎట్లా అండి మా బాధ. ఇప్పుడు అసలు నిన్నటి నుంచి షుగర్ పేషెంట్లు ఏమవుతున్నారు, ఏమి చూడకుంటే ఎట్లా చెప్పండి. వాటర్ కూడా లేవు తాగటానికి, మొత్తం మునిగిపోయినాయి. మా కరెంట్ మీటర్లతో సహా మొత్తం ఖరాబ్ అయిపోయింది. మంత్రులు ఉన్నారు కదమ్మా ఖమ్మంలో, ముగ్గురు ఉంటారు. రోడ్డు మీద నుంచి రోడ్డు మీదకి పోతే మా పరిస్థితి ఏంది? ఓట్లకు వచ్చినప్పుడు ఇటు వస్తారు, తర్వాత రాకుంటే మా పరిస్థితి ఏంది చెప్పండి సార్ మీరు. ఓట్లకు వచ్చినప్పుడు ఏ సందులో ఉన్న ముస్లామా కూడా ఓటు అవసరం, ఇప్పుడు మాత్రం అవసరం లేదా? మేము గెలిపించేందుకు మాకు ఆపదకి సాపదకి ఆదుకుంటారని గెలిపించామండి.
మా బాధ ఏంది? నిన్నటి నుంచి అన్నాలు లేకుండా ఏం లేకుండా ఎట్లా బాధపడుతున్నాం. బియ్యాలు మొత్తం ఆగమైపోయినాయి, మంచినీళ్ళు తాగడానికి కూడా లేవండి. మా బాధ ఎవరు చూస్తున్నారు? ఏమంత్రి రోడ్డు మీదకి అటు ఈ సందులో ఎవరు రావాలి? ఓట్లకైతే ఏ సందుకైనా వస్తారుగా, దండాలు పెట్టేప్పుడు ఓట్లు అడుగుతారు కండి. ఏమన్నా అంటే డబ్బులు తీసుకున్నారు, తీసుకోకుండా తీసుకున్నట్టు పేరు రాస్తారు కాబట్టి తీసుకుంటున్నాం. అర్థమైందా? వాళ్ళకి గెలవటానికి ఏమో అన్నీ అడుగుతున్నారు. మా బాధ అప్పుడు ఎవరు చూడట్లేదు. అసలు మేము గెలిపించినాం కాంగ్రెస్ కావాలంటే, ముస్లిమ్స్ అందరం వేసామండి ఓటు. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా? వస్తున్నారు చూడండి. నిన్న అటు అటు ఇటు ఇటు పోయారు, రావాలి కదా. అసలు ఫుల్ జనం పోయి అడుగుదామంటే ఫుల్ జనం తొక్కిడ ఎట్లుంది చూడండి, జారుతుంది, ఏమన్నా కూర్చుకుంటుంది, షుగర్ ఉంది, ఎట్లా ఎవరు బాధపడాలి? మొత్తం ఆగం అయిపోయింది. ఇప్పటిదాకా ఎవరైనా ఇటు రాలేదండి. వాళ్ళ ఇష్టం వచ్చినాక వెళ్ళిపోతే మేమేమైపోవాలి? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోతే మేమేమైపోవాలి? మేము గెలిపించినాం ఎందుకు? మాకు ఆపదకి ఆదుకుంటారనే కదా. ఏమైనా చూడండి, ఇల్లు సన్సెట్ లెవెల్ మొత్తం ఆగమైపోయి, ఏమైనా పొయ్యిలు గీళ్ళు అన్నీ ఆగమైపోయినాయి. మా నష్టపరిహారం ఏమన్నా ఇస్తేనే అప్పుడు ఆయన నెక్స్ట్ సారి ఆలోచిస్తారు జనం. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన అట్టొచ్చి మాది ఇది చేస్తే ఇప్పుడు మా బాధ ఏంది? సో చాలా దారుణం. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉన్న బియ్యం కూడా లేకుండా పోయినాయి, టీవీలు ఖరాబ్ అయినాయి, ఫ్రిడ్జ్లు ఖరాబ్ అయినాయి, వాషింగ్ మిషన్లు పోయినాయి, బెడ్లు కూడా పడుకునే బెడ్లు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. అవును, ఇంత కూడా ఏం లేదండి అసలు. ఒక్క బట్ట లోన్ కోసం మీరు చూస్తారు, బీరువా తల కింది కాంతైంది, ఒక్క బట్ట కూడా లేదు. మీదేనా? సో ఇల్లు మొత్తం, ఈ ఇండ్లు కూడా సేమ్ అదే పరిస్థితి. అక్కడ దాకా వచ్చినాయా? మార్క్ టీవీలా మీవేనా? మాయే సార్, షాప్ కాడ టీవీ మెకానిక్ నేను. మరి షాప్లో వాళ్ళ టీవీలు ఇక్కడ తెచ్చినా అంటే కస్టమర్స్ ఇక్కడ దగ్గరలో ఉన్నారని చెప్పేసి తీసుకొచ్చినాం. అందులో 4 రిపేర్ అయినాయి, 2 పెండింగ్లో ఉన్నాయి, డ్యామేజ్. నిన్న అడుగుతారు కదా అంతే. అవునండి. అసలు కనీసం వరద లాస్ట్ టైం అన్నా మనకి, లాస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వరద వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి వెళ్ళండి అని చెప్పేసి మినిమం ఒక 6 అవర్స్ ముందు చెప్పారు. వరద రానప్పుడు లైట్గా అప్పటికే వస్తున్నాయి అన్నట్టుగా మనకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఈసారి మాత్రానికి ఎవ్వరూ ఇన్ఫర్మేషన్ లేదు. 7ంటికి మేము లేచినాం, మొహం కడుక్కున్నాం, స్నానం చేసినాం, వరద వస్తుందని అన్నారు. ఇంట్లో పోయి స్నానం చేసి వచ్చే లోపల ఈడికి వచ్చినాయి. సరే టీ తాగుదామని అనుకొని టీ తాగుతున్న లోపల 3వ మెట్టు ఎక్కినాయి. ఇక వద్దులే అని చెప్పేసి అన్నీ ఆడబడేసి తాళం వేసుకొని బయటకు వచ్చేసినాం. అసలు మేము ఎప్పుడైనా ఈడి వరకు వస్తాయి, అలాంటిది సీలింగ్ లెవెల్లో వచ్చినాయి. అట్లా మాట్లాడదాం. మీరేనా? ఓకే. సో ఎన్ని వెహికల్స్ వర్క్ చేస్తున్నాయి ఇట్లా ఇప్పుడు ఇమీడియట్గా తీసుకుపోవడానికి? ఇక్కడ ట్రాక్టర్లు ఇవన్నీ దాదాపు ఒక 20 ట్రాక్టర్లు పనిచేస్తున్నాయి. 5 జేసీబీలు నిరంతరం పొద్దున్న నుంచి పనిచేస్తున్నాయి. 5 జేసీబీలు చేస్తున్నాయి. ఎక్కడికక్కడికి ఎప్పుడు మేము మా మున్సిపాలిటీ వర్కర్లు కానీ మేము కానీ మా ఛాయశక్తులు చేస్తున్నాం. మేము కూడా ఇళ్ళల్లోకి కూడా పోకుండా 3 రోజుల నుంచి ఇక్కడ పని చేసుకుంటూనే ఉన్నాం. కొంచెం జనాల సపోర్ట్ కూడా ఉంటే మేము ఇంకా చేయగలుగుతాం. కొంచెం వెహికల్స్ బాగా ఇబ్బంది అవుతున్నాయి మేము తరలించే టైంలో, అదొకటి. కొంచెం జనాలు కూడా మాకు కొంచెం కోఆపరేట్ చేస్తే మేము చేయగలిగేది చేసి పెడతాం. ఎక్కడ ఇదంతా ఎక్కడ డంప్ చేస్తున్నారు? ఇదంతా తీసుకెళ్ళి ప్రస్తుతానికైతే డంపింగ్ దాకా పోతే లేట్ అవుతుందని చెప్పి ఇక్కడ మేము ఒక ఖాళీ ప్లాట్ చూసుకొని పర్మిషన్ తీసుకొని దాని తర్వాత అక్కడ నుంచి మేము తరలించుకుంటాం. ప్రస్తుతానికైతే జనాలకి మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ పని చేసుకుంటూ పెట్టుకుంటాం. థ్యాంక్ యూ. సో ఇది సిచ్యువేషన్. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే లోపలికి వెళ్ళేంత వరకు కూడా ఇదే పరిస్థితి ఉన్నది. సో ప్రతి ఒక్కరూ మా ఇంటికి రండి అని అడుగుతున్నారు, బట్ అన్నీ మనం వెళ్ళలేము.
ఎనీవే ఒక ఇల్లు చూపించినా కూడా ఎగ్జాంపుల్గా మనకు అన్ని ఇళ్ళ పరిస్థితి అదే కాబట్టి మనం ఇక్కడున్న సిచ్యువేషన్ని కొన్ని ఇళ్ళల్లోకి వెళ్ళి మనం చూపించగలుగుతున్నాం. కట్టు బట్టలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి. ఎంత నష్టం జరిగింది మీకు? సార్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగింది, టోటల్గా మునిగింది. ఫస్ట్ టైం ఇట్లా? ఫస్ట్ టైం. వస్తున్నారా? అందరు వస్తున్నారు. ఏం చేస్తున్నారా? చేసేది చేస్తారు, వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? అది ఏం లేదు. పొద్దున్న వాటర్ ప్యాకెట్ తినడానికి అంటే స్వచ్ఛంద సేవా సంస్థలు వస్తున్నాయి, అందరు పంపిస్తూనే ఉన్నారు. అది మీరన్నా లీడరా మీరు? లేదు ఇక్కడ సామాన్యనే, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల్ని. గతంలో కంటే ఎక్కువగా వచ్చింది వరద. ఎవరు ఊహించని వరద వేగంతో రావడం వల్ల ఎక్కువ ఆస్తి నష్టం జరిగేది కానీ ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. గౌరవ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇమీడియట్గా స్పందించి అన్ని రకాల భోజనాలు కానీ మనుషుల్ని సంరక్షించడం కానీ అన్ని రకాలు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది పరిస్థితి. మున్సిపల్ సిబ్బంది కూడా బాగానే పనిచేస్తున్నారు. మరి ముందు కాషన్ ఇవ్వలేదట కదా ఇన్ఫర్మేషన్? కాషనే ఇంత లెక్క నీళ్ళు వస్తాయి, మీరు ఖాళీ చేయాలి, మీరు ఉండొద్దని ఎవరైనా మాకు విలువైన సామాన్ ఇమీడియట్ మామూలు ఇమ్మీడియట్ ఏమైనా పట్టుకొని పోలే, బట్టలతోటే వెళ్ళిపోయినాం మేము, ఏమైనా లేవు. ఇవాళకి 5 రోజులు 5 రోజులు స్నానం లేదు, ముక్కు కడుగులు లేదు, ముఖం కడుగులు లేదు, ఏం లేదు నాన్న. ఇప్పటి వరకు ఏమన్నా ఇచ్చిరా తినడానికి? భోజనాలు పెడతారు నాన్న, మంచినీళ్ళు ఇస్తారు, భోజనాలు పెడతారు. ఇంటికి వెళ్ళి ఒక్కళ్ళు బాగా కనీసం నీళ్ళు వాటర్ పోసేవాళ్ళు కూడా లేరు నాన్న. నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో, ఎవ్వరు లేరు కడగడానికి, ఇట్లా ఎవ్వరు లేరు. నీళ్ళు రావట్లేదు, అటు ట్యాంకర్ రావట్లేదు, అంత చెత్త అంత రోడ్డు మీదే ఉంది. ఎవరు ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేరు అదరికి. ఇటు మెయిన్గా తీస్తారమ్మా, ఇటు మెయిన్గా తీస్తారు నాన్న. అటు అయితే లోపలికి ఒక్కళ్ళు రావట్లేదు నాన్న. అసలు మెయిన్ రోడ్డు వరకే ముందు వాటర్ కానీ ఈ క్లీన్ చేయడం కానీ ఇంతవరకే జరుగుతుంది. అటు లోపలికి ఒక్కళ్ళు వచ్చి చూడండి మీరు ఎట్టున్నాయో. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా రాలే. మీకైతే రాత్రి ఇన్ఫర్మేషన్ లేదా? ఇన్ఫర్మేషన్ ఎవ్వరు ఇవ్వలేదండి మాకు. ఇంతవరకు ఎవరైనా ఇంత లెక్క వస్తాయి, మీరు ఖాళీ చేయాలి, మీరు ఉండొద్దు అని ఒక్కళ్ళు కూడా చెప్పిన వాళ్ళు లేరు. మీరే వెళ్ళిపోయారు. మేము వచ్చి అప్పటికొచ్చి ఇక్కడికి వచ్చినాక మా కళ్ళతో నీళ్ళు వచ్చాక మీరు తొందరగా బయటకు వెళ్ళాలంటే ఇంకా ఏమైనా చదువుకోలేదు, అట్లనే వెళ్ళిపోయినాం. 1 గంట కాడ నుంచి సైరన్ ఇస్తూనే ఉన్నారు, సార్లు వచ్చి సైరన్ ఇస్తూనే ఉన్నారు. 1 గంట కాడ నుంచి బండి ఆరని కొట్టుకుంటూ తిరుగుతూనే ఉన్నారు. కానీ లేవటం నిద్ర మీద ఉన్నారు కదా, నైట్ నిద్ర మీద ఉన్నారు కాబట్టి సడన్లో లేసరికి నీళ్ళు వచ్చి అంతవరకు కట్టుబట్టలతో అందరం బయటకు వెళ్ళి 10 నిమిషాలు మాట్లాడిన చేపట్లో నీళ్ళు ముంచేసింది. ఏ లేదు వెళ్ళిపోవటం ఒక్క 10 నిమిషాలు అంతే. ఏమైంది పెద్ద మనిషి? నువ్వు జర వేరేలాగా ఉన్నావు, తర్వాత మాట్లాడిస్తాను నీతో. వాతావరణం వేరే ఉన్నది నీ. ఒక్క నిమిషం అక్కడికి వెళ్ళేసి వస్తాం. మొత్తం ఫ్యాన్ లెవెల్లో వచ్చినాయి నీళ్ళు. ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇందులో? ఇలా 12 పోర్షన్లు నీళ్ళు ఉంటాయి. అందరం కూలి పని చేసుకునే వాళ్ళమే, వానర్ తప్ప అందరూ కూలి పని చేసుకునే వాళ్ళమే. అన్ని పోయినాయా? టీవీలు అన్నీ పోయినాయి మొత్తం, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, టీవీ మొత్తం పోయినాయి. ఇవన్నీ ఈఎంఐ మీదే కొనుక్కున్నాం. ఇక రేపటి రోజున వాడు వస్తే మరి మేమేం సమానం చెప్పాలా, వాళ్ళకి ఏం కట్టాలా, పని పాట లేకుండా ఇంటికాడ కూర్చుంటుండే, అసలే మోకాలు నొప్పులు. ఇప్పుడు ముందేమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా మీకు? బయటికి తెలియదు సార్, వచ్చినాయి మేమేం చదువుకోలేకపోయినా. ఏం రాలేదు. మరి పొద్దుపూటే అందరు అనుకున్నారు ఈ బట్టలు తీద్దామంటే అలాగే 3 సైడ్ల నుంచి నీళ్లు గమ్ముకున్నాయి. ఏం చేయలేకపోయినా కట్టుబట్టలతో గుళ్ళు తలదాచుకున్నాం, అంత తప్ప ఇంకేం లేదు. సో గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈ కాంప్లెక్స్లోకి ఎంటర్ అయితే వీళ్ళ పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా ఉందో. మొత్తం టీవీలు, బెడ్లు, ఇంకా వాళ్ళకి ఇంకా అవకాశం కూడా లేదు. బట్టలు, మెషిన్లు, చైర్లు, బాబా లోపలంతా బురదేనా అమ్మా? ఏం పని చేస్తారు మీరు? ఏం పని చేస్తారమ్మా? కూరగాయల బండ్లు మీవేనా? ఎవరెవరు వచ్చి ఏమన్నా చెప్తున్నారా? ఏం చెప్పట్లేదండి. ఇక మీకు ఇంత సాయం చేస్తామని మాత్రం అంటలే, వస్తుండ్రు చూస్తున్నారు పోతున్నారు. అయినా వాళ్ళు ఇచ్చే 5-10 వేలు ఒకవేళ ఇచ్చినా కూడా ఏం దేనికి అయ్యో లేదు, ఉప్పు లేదు, కారం లేదు, కూలి చేసుకొని సంపాదించుకుంటాం. మాకు లక్షల్లో నష్టం జరిగింది. ఏమన్నా పాలు తేవడము అట్లాంటివి ఏమన్నా చేసి లేవు సార్, అసలు లేవు. ఏమన్నారు వీళ్ళంతా? పొద్దున టిఫిన్ ఇచ్చిరా ఏమన్నా? పొద్దున టిఫిన్ పెట్టారు సార్, ఉప్మా పెట్టారు పొద్దున. ఇవన్నీగా సంపాదించుకోవాలంటే ఎట్లా? వాష్రూమ్స్ ఎట్లా మరి ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏం లేవు సార్, ఇక ఏం లేదు. మేమే ఆ బావి నీళ్ళు తోడుకొచ్చుకొని అన్ని కొట్టుకొని ఇక ఆ టయానికి అట్లా ఎలా తీసుకుంటున్నాం.
సో సో ఇక్కడ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మరి గవర్నమెంట్ వీళ్ళకి ఏం చేస్తుంది, ఏం సహాయం చేస్తుంది అన్నది చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక విపత్తులాగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉన్నది. సో సో చూడండి ఎంత ఘోరమో, అంత పేద ప్రజలు నివసించే ఏరియాలు ఇవన్నీ కూడా. సో అత్యంత భయానకమైన వాతావరణం, ఆ దృశ్యాలు మనకి కండ్ల ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఏమీ లేదు అసలు, ఇంట్లో కట్టుబట్టలతో సహా రోడ్ల మీదే కనబడతా ఉన్నాయి మనకి. బెడ్ల దగ్గర నుంచి మొత్తం ఈ దృశ్యాలు చూస్తే మనకి ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉందనేది అర్థమవుతున్నది. ఏమిస్తే ఈ ప్రజలను ఆదుకోగలుగుతారు అంటే వాళ్ళ లైఫ్స్ కనీసం కొంతలో కొంతమేర వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లంతా బురదమయం అయిపోయి ఉన్నది, పడుకోవడానికి కనీసం ఇంట్లో ఒక వస్తువు కూడా లేదు, వండుకోవడానికి గిన్నెలు లేవు, కనీసం భోజనం వండుకోవడానికి రైస్ కూడా లేనటువంటి సిచ్యువేషన్. గ్యాస్ లేదు, అన్నీ కొట్టుకపోయినాయి, అన్నీ బురదలో అయిపోయినాయి. ఏం చేయాలా? ఎవరెవరో చిన్న కంపెనీస్, ఎన్జిఓస్ వచ్చి ఇక్కడ భోజనం సప్లై చేస్తున్న దారుణమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఏం పెద్ద మనిషి, ఎవరు పెడుతున్నారు ఈ భోజనం? గవర్నమెంటేనా? గవర్నమెంటే. రెస్పాండ్ అవుతున్నారు అంటే అవుతున్నారా? సీరియల్గా మంచిగా ఆదుకునేలాగా అనిపిస్తున్నారా? అనిపిస్తున్నారు. ఏమమ్మా వస్తున్నారా అధికారులు ఎవరన్నా? వస్తారు సార్, వచ్చి గిన్నెలకు ఒక సీర ఇచ్చిపోయారు. ఏమి లేదు, మాకు అన్ని కొట్టపోయినా సార్, ఏడ్చుకుంటూ కూర్చున్నాం. బియ్యం మరి ఎట్లా బయటపడాలి? ఇంత బియ్యం పోయినాయి, గుడ్డలు పోయినాయి, కాగితాలు పోయినాయి, అన్నీ పోయినాయి సార్. ఏమి లేవు మాకు. ఏం చేస్తారమ్మా మీరు? మేము బేరం చేస్తాం సార్. సామాన్ మొత్తం అన్ని కొట్టుకపోయినాయి, ఏం లేవు. ఒక్క గిన్నెలు కూడా లేవు మాకైతే సార్. గిన్నెలు కూడా లేవు, ఏం లేవు. బియ్యం బస్తాల కానిచలు అన్ని కొట్టుకపోయినాయి. బట్టలు కూడా లేవు. ఇప్పుడు పాత బట్టలు ఇప్పుడు వస్తే అమ్మాయిలకు ఒక డ్రెస్ ఇచ్చిరు, గంతే, ఏం లేవు అసలు. మస్తు ఇబ్బంది అవుతుంది అసలు. పోవడానికి కూడా దారి కూడా చక్కగా లేదు అసలు. మా పరిస్థితి అయితే దారుణంగా ఉంది అసలు. అయితే తినడానికి కూడా ఎప్పుడే టైంలో ఎప్పుడు ఏం పెడతారా ఎదురు చూసుకుంటూ కూర్చుంటున్నాం మేము. ఇప్పుడు బట్టలు లేవు, బంటలు ఇట్లా అన్ని కొట్టుకపోయినాయి, ఏం లేవు అసలు. వస్తాలే ఏం లేవు, నిద్ర కూడా పడతలే. ఏముంది అన్నం వచ్చిరా? ఏంది ఏమన్నా చేస్తాం ఆదుకుంటామని? నిన్న వచ్చారండి. మరి అన్ని మీకు మేలు చేస్తారన్నారు. ఇంతవరకు ఏది లేదు. అన్నాలు మాత్రం పెడతారు, ఏమీ లేవు. ఇదే మహా ఎక్కువ అయిపోయింది. అన్నం పెట్టడమే గొప్పతనం. అన్నం పెడితే గొప్పతనం అయిపోయింది. ఏదో చూస్తానన్నారు, అన్ని మేము కట్టిస్తున్నాం అది ఇది అన్నారు. మరి ఇంతవరకు ఏది లేదు. అన్నం మాత్రం పెడతారు, అబద్ధం అట్లే. అది పొద్దున అది ఉప్మా. ఏం చేయాలి మరి ఇప్పుడు గవర్నమెంట్? మీకు ఏం ఎట్లా? చచ్చిపోతున్నాం గుండుకుడు బట్టి. మరి మీరే చేయాలి. మరి మీరు ఏం చేయాలి? మాకు సాయం చేయాలా? మాకు అసలు డబ్బులు ఏమో కానీ మాకు పిల్లల పరిస్థితి చాలా. ఇల్లు లేని వాళ్ళే కదా అంతా. ఇల్లు లేని వాళ్ళు చాలా మంది కిరాయి ఉన్నోళ్ళు, వాళ్ళ పరిస్థితి ఇంకా చెప్పొద్దు ఇక అసలు దారుణం. మేము ఎక్కడిలో వచ్చి ఇడుగు వచ్చి బతికి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు మా ఉన్నాయి కూడా మొత్తం పేరే అసలు. మాకు ఇంత సాయం చేయాలని సార్. సో ఎంత ఘోరం చూడండి పరిస్థితి. వచ్చిన వరద మొత్తం జనజీవనాన్ని మొత్తాన్ని ఆగం చేసేసింది. సో గవర్నమెంట్స్ ఏవైనా కూడా ఎంతసేపు మనం భోజనం పెట్టినామా, పొద్దున టిఫిన్ పెట్టినామా, అది సరిగ్గా అందితేనే అదే గొప్ప విషయంగా మనం చెప్తున్నాం. సో తక్షణ సహాయం కింద వీళ్ళకి ఫైనాన్షియల్గా వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అంతా కూలీ పనులు చేసుకునే వాళ్ళు, ఇండ్లు లేని నిరుపేదలు, ఇక్కడికి వచ్చి రెంట్కున్న వాళ్ళు, కిరాయికున్న వాళ్ళు, వీళ్ళంతా వాళ్ళ ఇంట్లో ఉన్న అన్నీ వాళ్ళు సర్వం కోల్పోయారు. ఎన్నోసార్లు మనం హైదరాబాద్లో అక్కడ ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు రావడం, పరామర్శించడం, భోజనాలు పెట్టడం, వెళ్ళిపోవడమే జరుగుతున్నది, కానీ ఎక్కడ ఆదుకున్న పరిస్థితి లేదు. సో మీరైనా ఉన్న బడ్జెట్లో
త్వరితగతిన వీళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా పూర్తి స్థాయిలో 100% మీరు చేయలేకపోయినా ఎంతో కొంత వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, 3 మంత్రులకి 3 మంత్రి పదవులు ఉన్నాయి. మీరు రోడ్ల మీదనే ఉండాలా. ఖమ్మం జిల్లాలో మీకు ఇక వేరే పని లేదు. అవసరమైతే మీ మంత్రి పదవులు వేరే వాళ్ళకి అప్పగించి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. అయితే అసలు మనం ఇంత ఘోరంగా ఉందా అని నేను కూడా వచ్చే ముందు ఊహించలేదు. బట్ గ్రౌండ్లోకి వస్తేనే మనకి అసలు విషయం, అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. సో ఎక్కడ భోజనాలు అని అన్నా కూడా జనాలు ఏ రకంగా వచ్చి నిలబడుతున్నారో చూడండి. వీళ్ళకి పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం పెడుతున్నారు, అయిపోయిందిగా. సో తక్షణం వీళ్ళకి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి, ఫైనాన్షియల్గా వీళ్ళని నిలబెట్టాలి. ఎంతమంది ఉంటారండి? ఎన్ని వేల మంది ఉంటారు? అన్ని వేల మందికి కుటుంబానికి ఇంత అని కనుక మీరు రిలీజ్ చేయగలిగితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇమీడియట్గా నిలబడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కనీసం బట్టలు లేవు, చలికి వణుకుతున్నారు, పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరో బయట ఉన్న బట్టల షాప్లో వీళ్ళు సహాయం చేస్తున్నారు తప్ప గవర్నమెంట్ వైపు నుంచి మీరు తక్షణం ఏ సహాయం అందించబోతున్నారు అన్నది తేల్చాలి. ఇమీడియట్గా కొన్ని గంటల్లోనే వాళ్ళకి చేరిపోవాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక జిల్లాలో 3 మంత్రులు ఉన్నారంటే పెద్ద నెంబరే కదా. సో మరో కాలనీకి వెళ్దాం. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని, ఇదే ఖమ్మం జిల్లాలో ఉన్న సిచ్యువేషన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఈ మున్నేరు వాగు వెంట కరకట్ట కడతామని హామీ ఇచ్చారు. మరి ఏమైంది మీ కట్ట? ఎందుకు కట్టలేకపోతున్నారు? ఎందుకు హామీ ఇచ్చినారు? గతంలో వాళ్ళు చేయలేదు, మరి మీరేం చేస్తున్నారు? తక్షణం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.